నమస్తే. వెల్కమ్ టు పొయిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వవేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మాయామిని. గురుగారు, ఇప్పుడు ఏదైనా మనకు కోరికలంటూ తీరాలంటే కొన్ని సాధనలంటూ మనం చేస్తూ ఉంటాం. హ్మ్. అంటే అమ్మవారిది కావచ్చు, ఇంకా మనకిష్టమైన దైవానికి సంబంధించి. అయితే ఈ మధ్య కాలంలో ఒక సాధన గురించి నేను ఎక్కువగా వింటూ ఉన్నాను. అది యక్షిణి సాధన గురించండి. హ్మ్. అంటే ఎలాంటి సమస్యల గురించి ఇందులో ఒక ఫలితం ఉంటుందనుకోవచ్చు, మంత్రం అనుకోవచ్చు, ఎలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అసలు దీని గురించి చాలా వరకు ఎవరికీ తెలీదు, ఈ సాధన ఉందని. అయితే తెలియచేయాలండి అసలు దీని గురించి ఏంటని. తప్పకుండా అమ్మా. మనకి మానవుల కంటే హైయర్ ఎనర్జీస్ మానవుడంటే మనకొక కొంత శక్తి ఉంటుంది ఎనర్జీ. మనకంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు హైయర్ ఎనర్జీస్‌ని ఏమంటామంటే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఆ తర్వాత దేవతలు, త్రిమూర్తులు, అమ్మవారు. అలాగే డౌన్‌కెళ్తే మనకంటే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటివి భూత, ప్రేత, పిశాచాలు, రాక్షసులు ఇంకా ఏదైతే అంటామో అవన్నీ డౌన్ ప్రేతాత్మలు అంటాము అవన్నీ. హ్మ్. అదే క్షుద్ర సాధన అంటారు. సో, మానవుడి కంటే ఫ్రీక్వెన్సీ తక్కువైనటువంటి ఈ సాధనలు డేంజరస్. కర్ణపిశాచి కూడా ఇందులోకే వస్తుంది. అందువలన వీటిని ముట్టుకోకూడదు. ఇక పై సాధనలు మనం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు అమ్మవారి సాధన చేయాలా? అమ్మవారు ప్రైమ్ మినిస్టరో, ప్రెసిడెంటో. హ్మ్. అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది కదా! అందరూ వెళ్ళలేరు. టైం పడుతుంది. అసాధ్యం కాదు గానీ టైం పడుతుంది. అదే ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ పేషీలో ఉన్నవాళ్ళు, క్లర్క్స్, చిన్న చిన్న ఆఫీసర్స్ అందరూ ఉంటారు. వాళ్ళు మనం ఈజీగా వాళ్ళని మనం పట్టుకోవచ్చు. వాళ్ళే యక్షులనమాట. గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు. అయితే ఈ యక్షిణీ సాధన గురించి చాలామందికి తెలియక తెలీదు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే భయపడుతూ ఉంటారు. యూట్యూబ్‌లో హ్మ్. ఉన్నటువంటి వీడియోస్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం యక్షిణిని ఒక దెయ్యంలాగా, ఒక భూతంలాగా, ఒక రాక్షసిలాగా చూపిచ్చి చంపేస్తదేమో అనే భయం క్రియేట్ చేశారు. అయితే యక్షిణి అలా చేయదు. ఇప్పుడు మానవులు కూడా మనం కూడా మనలో చెడ్డ లక్షణాలు, మంచి లక్షణాలు ఉంటాయి చూడు. ఉంటాయి. పగబట్టేసినోళ్ళు కొంతమందుంటారు. అది రాక్షసుల లక్షణం. దయ కలిగి పాపం వాడెంత మనకి బ్యాడ్ చేసినా మనం పోన్లే అని క్షమించేస్తా ఉంటాం. ఇది దేవతా లక్షణం. మనలాగే అవి కూడా దేవతలకి, రాక్షసులకి మధ్యన పుట్టినటువంటిదే యక్షిణి. వాటికి హ్మ్. అతీత శక్తులుంటాయి. అందువలన అవి చిన్న ఎనర్జీస్. కాకపోతే కోపం ఎక్కువగా ఉంటుంది యక్షిణులకి. హ్మ్. అంటే ఇప్పుడు మనకి దేవతలంతా సాత్విక గుణం, సత్వగుణం. అవును. సత్వగుణం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏం చేసినా క్షమించేసి వదిలేస్తారు. ఇది రజోగుణం. అంటే కోరికలను తీరుస్తాయి ఇవి. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరస్సులు వీళ్ళంతా కూడా. అండ్ తమోగుణం ఉన్నటువంటివి ఈ యొక్క ప్రేతాత్మలు, ఈ క్షుద్ర శక్తులు ఇవన్నీ కూడా. హ్మ్. కాబట్టి రజోగుణం ఎవరు? లక్ష్మీదేవి. అందువలన కోరికలు తీర్చేది. బ్రహ్మదేవుడు. వీళ్ళంతా ఈ కేటగిరీలోకొస్తారు. ఇప్పుడు ఈ యక్షులకు రాజు ఎవరు? కుబేరుడు. హ్మ్. వీళ్ళ డ్యూటీ ఏమిటి? కుబేరుడు దేవతల యొక్క ధనాగారాన్ని రక్షించేటటువంటి కోశాధికారి. అంటే ట్రెజరర్. ఆయన దేవతలకు ఇప్పుడు రాజ్యం ఉంటుంది కదా! ఆ రాజ్యంలో అవును. కోశాధిక ధనాగారం ఉంటుంది కదా! దాన్ని రక్షించేవాళ్ళు కుబేరుడనమాట. ఈ యక్షులు. సో, ఎక్కడైతే నిధులుంటాయో భూమిలో ప్రకృతిని రక్షించి, ప్రకృతిని ఆవహించినటువంటి ఆత్మల్ని ఆ శక్తుల్ని యక్షిణీలు అంటారనమాట. కాబట్టి కుబేరుడెక్కడ ఎవరికీ ఏం హాని చేయలేదు. ఆయన కుబేరుడు దేవుడిగా మనం కొలుస్తాం. అవును. లక్ష్మీ కుబేర పూజ చేస్తాము. అప్పుల బాధలున్నవాళ్ళు, ధనం కావాల్సినటువంటి వాళ్ళు. సో, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామే సాక్షాత్తు ఆయనే కుబేరుడి దగ్గర అప్పు అప్పు తీసుకున్నట్టుగా ఒక తీసుకున్నారు. లీల చేస్తారు. నిజంగా హ్మ్. అప్పు తీసుకోరు. లీలనమాట. అంటే ఇది ప్రాసెస్సు అని అన్నట్టు. హ్మ్. కాబట్టి ఎవరైనా అప్పు చేయాలి, దుబారాగా ఎక్కువగా ఖర్చు పెడితే అన్న సిగ్నల్ ఇవ్వడం కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు లీల చేస్తారు అప్పు తీసుకున్నట్టు. హ్మ్. ఇకపోతే ఈ యక్షుల దగ్గరికొచ్చేసరికి యక్షిణి మాతలు వీళ్ళు తల్లులు. కాబట్టి వీళ్ళు చాలా ఒక వారం రోజుల్లో వీళ్ళు వశమైపోతారు మనకి. హ్మ్. కామరూపులు కాబట్టి ఏదో ఒక రూపంలో వస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే టెస్టింగ్స్ పెడతారు మనకి. ఎవరైనా సరే ఇప్పుడు మన స్కూల్లో ఎక్కడైనా కాలేజీలో ఒక కోర్స్‌లో చేరినప్పుడు ఎలాగైతే యూనిట్ టెస్ట్‌లు, హాఫ్ ఇయర్లీలు, క్వార్టర్లీలు ఉంటాయో, ఆ విధంగా ఈ యొక్క టెస్టింగ్స్ అనేటటువంటివి ఉంటాయి. మనము ఆ టెస్టింగ్స్‌కి మనం లోనవ్వకూడదు. హ్మ్. గెలవాలి మనం. భయపెడతాయి. అలాగా మనము ఒక్కొక్కళ్ళు సాధన చేసినప్పుడు మన వెనుకగా ఒక స్త్రీమూర్తి కూర్చున్నట్టుగా అనిపిస్తది. ఎవరో ఉన్నట్టుగా. సాధన ఆ! చేసేటప్పుడు. గ్యారంటీగా అనిపిస్తది. ఆహా! అలాగే ఒక మనిషి ఇటు నుంచి ఎళ్తున్నట్టు, ఒక మనిషి పక్కనే ఉన్నట్టు, ఎదురుగుండగా కూర్చున్నట్టు ఆ! డైరెక్ట్‌గా లీలగా కనబడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఈ అమ్మవారు అమ్మవారే ఆవిడ.
ఇప్పుడు దుర్గాదేవి సప్తమ కాళరాత్రిశ్చ అంటాం. ఫస్ట్ ఏంటి మనము నవదుర్గలను తీసుకున్నట్లయితే ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, చతుర్థేతి కూష్మాండేతి చతుర్థకం అని చెప్పి, పంచమం స్కందమాత, షష్టం కాత్యాయని చ, కాళరాత్రిశ్చ సప్తమం అన్నాం. కాళరాత్రి రూపంలో అమ్మవారు ఉన్నటువంటి అమ్మవారు ఈ యక్షిణీయ. హుహు. అలాగే మనం శివుడిని కొలుస్తాం కదా, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అని చెప్పేసి యక్షస్వరూపాయ జటాధరాయ అంటాం. అంటే యక్షుడి యొక్క రూపంలో కూడా పరమేశ్వరుడు ఉంటాడు. అంటే మనము పరమేశ్వరుని మనము హయ్యర్ ఎనర్జీ అది. హ్మ్. దాన్ని మనం సాధన చేసి, మనము తపస్సు చేసి మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోలేము. చాలా పెద్ద దేవుడు. అవును. ఆయనంతగా ఆయనే మన యందు దయతలిచి దిగి రావాలి తప్ప, మనకు వరాలు ఇవ్వడానికి మనం ఆయన్ని ఎన్నటికీ అందుకోలేము, ఎన్ని కోట్ల జన్మలైనా. మరి అటువంటప్పుడు మనం మనం ఆయన యొక్క కరుణ పొందాలి అనుకున్నప్పుడు ఆయన్నే ఏం చేస్తామంటే మనం కొంచెం క్రిందకి దించేస్తాం. హ్మ్. అలాగా ఫ్రీక్వెన్సీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఫిజిక్స్లో చెప్తాం. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. అంటే మనం యూనివర్స్లో ఉన్నటువంటి శక్తి, దాన్ని ఎవరు క్రియేట్ చేయలేరు, కొత్తగా ఉన్నదాన్ని ఎవరు ఉండేది. నాశనం చేయలేరు. ఉన్నదాన్ని ఒకదాని నుంచి ఒకదానికి రూపాంతరం చెందుకోవచ్చు. శివస్వరూపంలో ఉన్నటువంటి శివశక్తిని మనం ఏం చేయొచ్చు అంటే డౌన్ చేసి, ఫ్రీక్వెన్సీ డౌన్ చేసి మనము ఈ యక్ష రూపంలో మనం పూజ చేసుకోవచ్చు. దీనికి అవును. మంత్రాలు ఉంటాయి చక్కగా. అంటే సాధనంటూ ఏ విధంగా చేయాలంటారు? నియమాలంటే ఏంటండి హ్మ్. యక్షిణి సాధనకి సంబంధించి? నియమాలంటే ఒక వారం రోజులంటే మనం నియమాలు పాటించగలుగుతాం. హ్మ్. వారం రోజులు, 11 రోజులు, 41 రోజులు మండలం దీక్షతో లైఫ్ లాంగ్ కూడా ఇది చేసుకోవచ్చు. మనము ఈ వారం రోజులు, లేకపోతే 21 రోజులు, లేకపోతే 41 రోజులు మండల దీక్ష చేసినప్పుడు ఏ విధంగా అయితే అయ్యప్ప స్వామి దీక్షలు మనం చేస్తామో, ఏ విధంగా అయితే భవానీ దీక్షలు వేసుకున్న వాళ్ళు నియమాలు అవును. పాటిస్తారో ఇది అంతే. చన్నీటితో స్నానము, నేల మీద పండుకోవడము, ఒంటిపూట భోజనము, సాత్వికమైన ఆహారము. ఇక్కడ హ్మ్. చాలామంది మాంసాహారము అవి పెట్టకూడదు. హుహు. యక్షిణీలు పూజ చేసినప్పుడు కూడా బెల్లం ముక్క. యక్షిణీలు అమ్మవారికి సంబంధించిందే ఇదంతా అంతే, మనం అమ్మవారే. జేసేది. అమ్మవారే అమ్మవారే. కదా! యక్షిణి కూడా అమ్మవారే. అమ్మవారే. అందువల్ల భవానీదేవి ఎలాగో అమ్మవారు అలాగే చేసుకోవాల. చేసుకున్నప్పుడు బ్రహ్మచర్యము ఇలాంటి నియమాలు మనం పాటించినప్పుడు ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే వారం రోజుల్లో వస్తుంది. హ్మ్. వారం రోజుల్లో మన యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక తీరడం, మనం ఏ వ్యక్తినైతే కలవాలని మనం అనుకుంటామో ఆ వ్యక్తి మనకి ఎదురొస్తారు. హ్మ్. అలాగే పెళ్లి కావట్లేదు అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పెళ్లి పెద్దలు వాళ్ళంతకు వాళ్ళే ఎవరో పిలిచినట్టుగా మన ఇంటికి డోర్ కొట్టి మరీ రావడం జరుగుతుంది. హుహు. అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రెషర్స్ ఎక్కువైనటువంటి వాళ్ళకి వేరే వాళ్ళు మనకొచ్చి అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఈ హ్మ్. రకంగా ఇది అది అని లేదు. మొత్తం శీఘ్రంగా మనకి ఈ అప్పుల బాధ నుంచి అన్ని రకాల కోరికల్ని తీర్చగలిగేటటువంటి ఏకైక శక్తి ఉన్నటువంటి సాధన, ఉపాసన ఈ యొక్క యక్షిణి ఉపాసన. ఈ యక్షిణి అమ్మవారిని మనము ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు మనకు కావాల్సినంత ఫ్రీక్వెన్సీ మనం ఒక ట్యూనింగ్ ఫోర్క్‌ని కనుక తీసుకొని ఫిజిక్స్ స్టూడెంట్స్‌లో అందరికి తెలుస్తది. ఇట్లా కంపనం అంటాం మనం. హ్మ్. మనం చదువుకునే ఇట్లా కంపనం కొడితే వైబ్రేషన్స్ వస్తాయి 320 హెర్ట్జ్‌లు. అలాగే ఇంకా గట్టిగా కొడితే 520 హెర్ట్జ్ ఇట్లా వస్తాయి. సో, యక్షిణికి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసుకుంటామనమాట. హ్మ్. చూసుకొని ఆ యక్షిణి యొక్క ఆ ఉపాసన మనం చేసినప్పుడు నైవేద్యాలు కూడా భయంకరమైన నైవేద్యాలు పెట్టనవసరం లేదు. బాగా హ్మ్. పాయసాన్నమని, పులిహోరని కష్టపడిపోయి ఇవన్నీ చేయనవసరం లేదు. ఇది ఎక్కడైనా పూజా గది ముందు కూర్చొని చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడైనా సరే కుర్చీలో కూర్చొని ఎక్కడైనా సరే కూర్చొని అంటే ఇప్పుడు చేసుకోవచ్చు. సాధన చేయాలంటే మనకి కొన్ని మంత్రాలంటూ కావాలి. అవును. అంటే ఈ సాధన గురించి చాలా వరకు తెలీదు కాబట్టి, ఆ మంత్రాల గురించి గూడా తెలియచేస్తారా? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ అంటూ ఉందంటారా మీ దగ్గర? తప్పకుండా ఉంది. ఇప్పుడు మనకి ఎవరికీ ఏ ఏ మంత్రమో తెలీదనుకోండి. ఓం యక్షిణ్యై నమః హ్మ్. సింపుల్ మంత్రం. ఓం శ్రీమాత్రే నమః అని ఎలాగైతే మనం అమ్మవారికి చేస్తామో, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ దుర్గాయ నమః ఎలాగా. కామేశ్వరి యక్షిణి అని ఉంటుంది. ఈ కామేశ్వరి యక్షిణి ఏం చేస్తుందంటే, మనకి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఆమె హ్మ్. ఇస్తుంది. ఓం హ్రీం కామేశ్వర యక్షిణ్యై నమః. ఆ! ఆగచ్చ ఆగచ్చ. ఇది ఒక మంత్రం. సో, అలాగే ఓం దుర్గా యక్షిణి మమ సర్వకార్యం సంపూర్ణం కురు స్వాహ. ఇలా రకరకాల మంత్రాలుంటాయి. తప్పకుండా ఎవరికైతే మంత్రాలు కావాలో వాళ్ళకి మనం ఇద్దాం మంత్రాలు, తప్పకుండా గైడ్ చేద్దాం మనము. హ్మ్. సో, వాళ్ళు కనుక నిన్ను సంప్రదించినట్లయితే తప్పకుండా మనము
వాళ్ళకి మంత్రోపదేశం అది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు. ఏవండీ ఇప్పుడు మంత్రం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. గురుముఖత తీసుకోవాలేమో ఏదైనా అంటూ ఉంటారు అంతేనా గదా! అంటారు మంత్రం కదా! అనేది. గురుముఖత అంటే గురుముఖత అనేది ఎందుకుండాలి అంటే గైడెన్స్ ఇస్తామని మనం. అదే. ఆదిశంకరాచార్యుల వారు గాని, లేదా దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి వారి యొక్క ఫోటో పెట్టుకొని వాళ్ళు చేసుకోవచ్చు. జగద్గురువులు వాళ్ళు. అందువలన వాళ్ళకి ఇంకా గైడెన్స్ ఎప్పటికప్పుడు ఈ యక్షిణి భయభ్రాంతులకు గురి చేస్తా ఉంటది ఒక్కొక్కసారి సాధనలో. విత్‌డ్రా చేయించాలని. హ్మ్. అప్పుడే సాధన కూర్చున్నప్పుడే ఎవరో దూరపు బంధువులు మరణించారని వార్త రావడమో, హుహు. లేకపోతే అప్పుడు డైలమాలో పడిపోతాడు వీడు. ఎలాగ చెయ్యాలా మంత్రం, ఆపేయాలా? అలా ఒక ఊరు వెళ్ళేలాగా పెడుతుంది. అప్పుడు ఊరు వెళ్ళాలా, సాధన చేయాలా? ఊరు వెళ్ళేటప్పుడు అదే గురువుంటే ఏం చెప్తాం? బస్సులో వెళ్ళేటప్పుడు చెయ్యి నాయనా అంటాం. అలాగే ఈ యొక్క మరణానికి దీనికి సంబంధం లేదు. హ్మ్. నువ్వు జపం దారిలో చేసుకోవచ్చు. ఇది గురువు రోల్ అనమాట. సో, ఇక్కడ ఆ అమ్మవారొచ్చినప్పుడు వీడు మోహవశుడు అవ్వకూడదు. చాలామంది తెలియని వాళ్ళేం చేస్తారంటే, ఫ్రెండ్‌గా చూస్తాం, లవర్‌గా చూస్తాం, తల్లిగా చూడాలా, ఇలా పిచ్చి పిచ్చి ఉపదేశాలు చేస్తూ ఉంటారు. ఏ ఏ యక్షిణినైనా, ఏ దేవకన్యనైనా తల్లిలాగే చూడాలి. కాబట్టి మనం ఆ యక్షిణి అమ్మవారిని మాతృస్వరూపంలో యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ యొక్క మంత్రంతో మనం చేసుకున్నప్పుడు ఆ యక్షిణి బ్రహ్మాండంగా చేస్తుంది. దీనికి హ్మ్. మర్రి చెట్టు నీడలో చేయాలి అసలు యాక్చువల్‌గా. కానీ అందరికీ కుదరదు కాబట్టి అవును. మర్రి చెట్టు ఓడలు తెచ్చుకొని, మర్రి చెట్టు ఆకులు తెచ్చుకొని, ఇంట్లో మనం త్రిమూర్తుల వ్రతం ఎలాగైతే చేస్తామో అవి హ్మ్. ఇంట్లో పెట్టుకొని ఈ యక్షిణి మంత్రాన్ని చేసినప్పుడు యక్షిణిని మనం ఆకర్షించొచ్చు. ఇవన్నీ కూడా మనకి రకరకాల మంత్రాలున్నాయి. ఇదిగో అన్నీ కూడా శాస్త్రపరంగా మనం చూపిస్తున్నాం. ఇది చతుర్వేద సంహిత. మొత్తం వేద సహితంగా నిషిద్ధమైనటువంటి పూజలు కాదు ఇవన్నీ కూడా. మనకి శాస్త్రంలో, వేదాలలో చెప్పబడి, పురాణాల్లో ఉన్న మాటలు చెప్పబడినటువంటి అన్నీ. అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అమ్మవారికి వీళ్ళకి సంబంధించి మనకి ఏ యొక్క సమస్యకి ఆ సమస్యకి మనం ఇద్దాం. హ్మ్. ఇప్పుడు అప్పుల బాధలు ఉన్న వాళ్ళకి అప్పుల మంత్రం. తర్వాత ధనం రావాలి, నష్టపోయిన ఐశ్వర్యం కావాలి అనుకున్న వాళ్ళకి ఆ మంత్రం అలా ఇవ్వచ్చు. ఫస్ట్ ప్రాథమికంగా అసలేంటని తెలుసుకోవాలి గదా! సాధన ఇనిషియల్ గురించి. ఎనర్జైజేషన్ అంటాం. అంటే మొట్టమొదట ప్రాథమికంగా ఎనర్జీ రావడానికి ఈ యొక్క 21 రోజులు కానీ, మండల దీక్ష 41 రోజులు కానీ ఈ అమ్మవారికి చేయాలి. ఆ హ్మ్. తర్వాత వాళ్ళకి చేసేటప్పుడు మనము అమ్మవారిని కూడా జోడించి సంపుటీకరణం చేసి మనం హెల్ప్ చేద్దాము మంత్రం ఇచ్చి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.